రండి రండి నా ఛానల్కి స్వాగతం. కూర్చోండి చీరలు చూపిస్తాను ఈరోజు. మీరు ఒక్క చీర కూడా కొనవసరం లేదు. పూర్తిగా వీడియో చూసి ఇష్టమైతే ఒక లైక్ చేయండి, లేదంటే హాయిగా పూర్తిగా వీడియో మీ జేబులో చేతులు పెట్టుకొని జేబు ఖాళీ చేయకుండా హాయిగా వెళ్ళండి వెనక్కి. సరే, మరి అసలు సంగతి ఏంటంటే, పక్కనే చీరల దుకాణం ఉంటే ఏమీ పాలుపోక ఆ షాప్లోకి దూరాం. ఒక చీర కొందామని ఎన్ని చీరలు కుప్పేశామో చూడండి. తీసిందే తీసి చూసిందే చూసి అబ్బాబ్బాబ్బాబ్బా, చిన్న కథ కాదండి. పూర్తిగా చూడండి వీడియో. అన్నట్టు అసలు మేము చీర కొన్నామా లేదా, కొని ఉంటే ఏ చీర కొన్నామో మీరు మాకు కమెంట్ చేయండి వీడియో చివరిదాకా చూసి. మేము షాపింగ్కి వెళ్తే అమ్మాయిలు షాపింగ్కి వెళ్తే చూస్తూనే ఉంటారు అని కమెంట్స్ కామెడీలు చేస్తూ ఉంటారు కదా. అసలు మేము చీరలు ఏమేమి చూస్తామో మీకు తెలుసా? చీర కలరు, బార్డరు, అంచులు ఇవే కాదండి. ఆ తర్వాత ముఖ్యంగా నేను చూసేదైతే సింగిల్ పీస్ ఉందా లేదా. ఎందుకంటే నేను కట్టిన చీర మరెవ్వరూ కట్టకూడదు మరి. ఇంకా చాలా ఉంటాయి. బ్లౌజులు అలాంటివన్నీ సూట్ అవుతాయా లేదా, ఆ కలర్ మాకు సూట్ అవుతుందా లేదా, మేము కట్టుకుంటే ఎదుటి వాళ్ళకి నచ్చుతుందా లేదా, ఎదుటి వాళ్ళు చూసి ఇది ఇంత ఖరీదా, ఇది 200 చేసేలాగుందే, 2000 పెట్టావా అని అంటారా, లేదా 2000 పెట్టావా ఇది 200 లాగే ఉందే అంటారా. ఇంకా ఇది ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ వస్తుందా, హాఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ వస్తుందా, ఈ బ్లౌజ్ మనకు సరిపోతుందా, లేదా వేరే ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకోవచ్చా. అయ్యయ్యో, ఇంకా చాలా ఉంటాయండి. మీకేం తెలుసు, ఒక చీర కట్టాలంటే ఎన్ని సమకూర్చుకోవాలో తెలుసా. సెలెక్షన్ ప్రాసెస్సే ఇంత లాంగ్గా అనిపిస్తే ఇక స్టిచ్చింగ్ ప్రాసెస్ దేవుడెరుగు. స్టిచ్చింగ్ ఎవరు బాగా చేస్తారు, ఎక్కడ బాగా చేస్తారు, అందున ఎక్కడ తక్కువగా కుట్టిస్తారు, ఎక్కడ డిజైనర్స్ ఉంటారు, ఇవన్నీ వెతుకులాట. ఆ తర్వాత తీరా చాలా పాపులర్గా డిజైన్ చేస్తా అన్నారు అని చెప్పి మనం చీర 1000 రూపీస్కో 2000కో కొన్నా కూడా బ్లౌజ్ 1000 అయినా పర్వాలేదు, చీరకు అందం ఇచ్చేది బ్లౌజే కదా అని చెప్పి ఆ షాప్కి వెళ్తామా. వాళ్ళకి బెనిఫిట్ టైం అన్నా ఇవ్వాలా, లేదా బెనిఫిట్ అమౌంట్ అన్నా ఇవ్వాలి. అమౌంట్ ఎక్కువ ఇస్తే 1 గంటలో కుట్టిస్తారు. సరే, తీరా మారా ఏదో ఒక కమిట్మెంట్కి వచ్చి బ్లౌజ్ ఇచ్చి వచ్చామా, ఇంటికి వచ్చి వేసుకొని చూస్తే అది టైట్గానా ఉంటుంది, లేదా లూజ్గానా ఉంటుంది. ఇంత చేసి ఈ చీర ఇప్పుడు కట్టుకునే కాదు అని అవి విసిరి పరేసి మళ్ళీ పంజాబీ డ్రెస్ వేసుకుంటాం. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఈ కాలం అమ్మాయిలకి ఏముందిలే, చీరలన్నీ మర్చిపోయారు, ఎప్పుడు చూసినా లంగోటాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు, లేదా ఇంట్లో ఉంటే నైటీలు వేసుకొని తిరుగుతూ ఉంటారు అంటారు. పక్కనోళ్ళు ఇలా అన్నారండి అంటే, సరే వచ్చిందండి, ఏం కావాలి, బీరువాలో అన్ని చీరలు ఉన్నాయి కదా, తీసి కట్టుకోవచ్చు కదా అంటారు. బీరువాలో చీరలు ఈ పాటికి 1కి 10 సార్లు కట్టాను అంటే, కట్టిన చీర కట్టుకోకూడదా అంటారు. ఏం చెప్పము, బ్లౌజ్ సరిపోతే చీర సరిపోదు, చీర సరిపోతే బ్లౌజ్ సరిపోదు. కట్టిన చీర కట్టడానికి మనమేమైనా పాకిజాలమా, సర్కారు వారి భార్యలం మరి. ఇక చూడండి, షాప్ అతనైతే షాప్లో ఉండే కొత్త కలెక్షన్ అన్నీ మాకు చూపించారు. చీరలైతే చాలా చాలా బాగున్నాయి. ప్రతి చీర నాకు నచ్చిపోతూనే ఉన్నాయన్నమాట. సరే కదా అని కవర్ ఓపెన్ చేసి చూస్తే క్లాత్ ఏమో కాటన్లా ఉంటుంది. పట్టి చూస్తే ఇది ఒక్కసారి కట్టి పక్కకు వేసేయాలి అన్నట్టుగా ఉంది. అతన్ని అడిగితే, అవునమ్మా దీన్ని గంజి పెట్టుకొని మెయింటైన్ చేయాలి అన్నారు. అన్నట్టు చీరల మెయింటెనెన్స్ గురించి తెలుసా? అయ్యో, హౌస్ మెయింటెనెన్స్, కార్ మెయింటెనెన్స్, బైక్ మెయింటెనెన్స్, సైకిల్ మెయింటెనెన్స్ ఇవే అనుకుంటున్నారా? చీరల మెయింటెనెన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయో తెలుసా? 1 మిషన్ వాషబుల్, షాంపూ వాషబుల్, డ్రై వాషు, ఇంకా రోలింగ్, ఇంకా పట్టు చీరలు అయితే పేపర్ ఐరనింగ్, ఇలా అంటూ చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉంటాయి. మరి ప్రతి మెయింటెనెన్స్కి ఖర్చు అవుతుంది. మరి ఇదన్నమాట చీర సంగతి.
సరే ఈ కలర్ ఏదో బాగుందని కలర్ కాంబినేషన్ రెడ్ గ్రీన్ అని చూసామా, అయ్యో రామా కవర్ తీసి చూస్తే చాలా చాలా ఫుల్ కలర్ ఉంది. సరే ఇది చూసామా, కవర్లో చూస్తే కాటన్లా ఉంది, బయట తీసి చూస్తే ప్యూర్ సిల్క్. అదన్నమాట విషయం. సో ఇలాగా మేము ఎన్ని చీరలు చూసామో చూడండి. మాకు చూపించిన చీరలే కాకుండా పక్క వాళ్ళకి చూపించే చీరల్ని కూడా తొంగి తొంగి చూసేసాం. అలా ఉంటుంది మరి మనతోని. అన్నట్టు ఫుల్ కలర్ ఉంటే ఏంటా తీసుకోవచ్చు కదా అంటారా, అది ఒక్కసారి వాటర్లో వేసామంటే కలర్ అంతా వాటర్కే ఉంటుంది, మనకేమీ మిగిలేదు పోదు. ఇక్కడ చూడండి ఈ శారీకి బ్లౌజు ఫుల్ బ్లౌజ్ వస్తుంది అన్నారు, దానికి ఏమో ఇలాంటి డిజైన్ వస్తుంది అన్నారు. పైన క్యాటలాగ్లో అయితే డిజైన్ చూపించారు కానీ లోపల మాత్రం వేరే డిజైన్ ఇచ్చేసారనమాట. షాపింగ్లో చూస్తూ ఉంటే తెలియలేదు కానీ ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రం ఇన్ని చీరలు చూసామా, ఒక చీరని ఇన్నిసార్లు చూసామా అని మాత్రం అనిపించింది నాకు. ఈ ఎల్లో చీరలాగే ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. అన్ని కలర్స్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది ఈ కలెక్షన్ అనిపించింది. ఈ కలర్స్లో మీకేది నచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఏ కలర్ నచ్చిందో, పింక్, ఎల్లో, గ్రీన్, ఆల్ రెయిన్బో కలర్స్ ఈ మోడల్లోనే ఉన్నాయన్నమాట. ఇంకా ఇది క్లాస్ పట్టు శారీ, హాఫ్ పట్టు శారీ. ఇది కూడా చాలా ట్రెండింగ్ మేడం అంటూ ఓపెన్ చేసి చూపించారు. చూడండి ఎంత బాగుందో. కాస్ట్ కూడా కొంచెం తక్కువలోనే ఉంది, ఇది 1500 అలా పడేలాగా ఉంది. వీళ్ళు ఈ చీరలన్నీ సూరత్ నుంచి తెప్పిస్తారట. ఇంకా సేమ్ మోడల్లో చాలా కలర్స్ ఉన్నాయంటూ ఆ కలర్స్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. చూడండి మీరు, వాటిలో ఇందాక ఓపెన్ చేసిన శారీలో కలర్స్, ఆల్ కలర్స్ చూపిస్తున్నారు ఇప్పుడు. దీనిలో కూడా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి. ప్రతి పనికి ఓపిక కావాలి అంటారు, ఇందుకేనేమో డిజైన్ వైజు, కలర్ వైజు, క్లాత్ వైజు, ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైనది పైసా వసూల్. ఇన్ని దృష్టిలో పెట్టుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు మనకి షాప్ కీపర్ కూడా దొరికాడు అంటే ఇక షాపింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. మీరేమంటారు? మీరేమేం చూస్తారు షాపింగ్ చేసేటప్పుడు? మీరు ఏ టైప్ ఆఫ్ షాపింగ్ చేస్తారు నాకు కమెంట్ చేయండి. చివరాఖరికి అన్ని మోడల్, అన్ని టైప్ ఆఫ్ శారీస్ చూసేసి నచ్చిన కలరు, నచ్చిన మోడలు, నచ్చిన ప్రైస్ అన్నీ ఎత్తి పక్కన పెట్టాం. వీటిల్లో ఇప్పుడు మళ్ళీ మేము స్క్రూటినైజ్ చేయబోతామన్నమాట. చూస్తూ ఉండండి వీడియోని చివరి దాకా. ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. ఇంతసేపు చూపించండి చూపించండి అని చెప్పి మేము మాకు కావలసినవన్నీ దొరికే వరకు చూసామా. ఇక షాప్ అతను అడ్డం తిరిగి ఆగండి, ఇంకా కొంచెం కలెక్షన్ ఉంది, మేము సెలెక్ట్ చేసుకున్న చీరల్లో కాకుండా ఇంకా కొద్దిగా కలెక్షన్ ఉంది, ఇవి కూడా చూసేయండి అని చెప్పి ఇంకో సెట్ ఆఫ్ శారీస్ని, కలర్స్, డిఫరెంట్ క్లాత్స్ అంటూ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇకే ఉంది, తగ్గేదే లేదంటూ వీటిల్ని కూడా చూడడం స్టార్ట్ చేసాం. ఇవన్నీ కొంచెం ఖరీదు ఎక్కువైనటువే మరి. ఇందులో కూడా సేమ్ టైప్ శారీస్, డిఫరెంట్ కలర్స్, చాలా చాలా కలెక్షన్ ఉన్నాయి. క్లాత్ అయితే చాలా చాలా బాగుంది. కొప్పున్నమ్మ ఎన్ని రకాల డిజైన్ హెయిర్ స్టైల్ అన్నా వేసుకోవచ్చు అన్నట్టు డబ్బున్నమ్మ ఎన్ని రకాల చీర అయినా కట్టుకోవచ్చు. మరి ఇక చూసింది చాలే అనుకుని మేము సెలెక్ట్ చేసిన చీరలన్నీ మళ్ళీ ఇంకొకసారి చూసుకుందామని చెప్పి ఇవి పక్కకు పెట్టి పక్కకెళ్ళి మన బిజినెస్ మనం చూసుకుందామని చెప్పి వెళ్ళిపోయాం ఇక్కడి నుంచి. చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మేము సెలెక్ట్ చేసుకున్న చీరలన్నిటినీ ఇక్కడ పెట్టి ఫైనల్గా ఏదా అని చెక్ చేసుకుంటున్నాం అన్నమాట. చూసారా
చూసింది ఇన్ని చీరల్లో నుంచి తీసింది ఇవి. వీటిలో మరి మళ్ళీ డ్యామేజ్ ఉందా, 6 మీటర్స్ ఉందా, 5 మీటర్స్ ఉందా, విత్ బ్లౌజా వితౌట్ బ్లౌజా, ఇలా చెక్ చేసుకోవాలిగా. సరే మరి ఈలోపు ఒక్కసారి షాప్ అంతా ఒకసారి లుక్ వేయండి. మనకి చూడ్డానికి ఓపిక ఉండాలే కానీ ఈ షాప్లో కలెక్షన్ మాత్రం జబర్దస్తుగా ఉంది. అంటే ఒక్క చీరలే కాదు, చిన్నపిల్లల డ్రెస్సుల నుంచి, నైటీల నుంచి, ఇంకా మగవారికి ప్యాంటు షర్ట్ క్లాత్ల వరకు, బనియన్స్, డ్రాయర్స్, పెట్టికోట్స్, ఒక్కటేంటి అన్ని టైప్ ఆఫ్ కలెక్షను వీళ్ళ దగ్గర ఉంది. ఇలా మోడల్కి ఒకటి హ్యాంగ్ చేసి ఉంటారు. మనకి ఏ మోడల్, ఏ టైప్ ఆఫ్ శారీ కావాలో చూపిస్తూ ఉంటారనమాట. ఇలా మోడల్కి ఒకటి ఇలా హ్యాంగ్ చేసేసి ఉంటారు. ఈ మోడల్కి డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ క్లాత్స్ చూపిస్తూ ఉంటారు. ఇక చూడండి, ఫైనల్గా మేము ఏం చీరలు కొన్నామో, ఎన్ని చీరలు కొన్నామో ఎండింగ్ ట్విస్ట్ మాత్రం మిస్ అవ్వకండి. మా సెలెక్షన్ ప్రాసెస్ ఇలా ఉండగా మాకు తోడుపోయిన 2 అత్తాకోడళ్ళు వచ్చారు. వాళ్ళు చూసే చీరలు మాకు ఇప్పటివరకు కనిపించలేదు ఆ షాప్లో. చూడండి, ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంది కదూ. ఇంటిని చూసి ఇల్లాలని చూడు అన్నట్టుగానే నీ కట్టు బొట్టిని చూసి కూడా నీకు వాల్యూ ఇస్తుంది సమాజం. సమాజంలో ప్రతి విషయాన్ని పట్టించుకుంటూ పోతే మనం బ్రతికి బట్టకట్టినట్టే. పెట్టుబడి లేదే పూట కూడా గడవదు. చదువు, సంస్కారం, సహనం, తెలివితేటలు ఇవన్నీ ఆ మాయకపు పెట్టుబడులైతే చమత్కారం, ఎత్తుకు పై ఎత్తు, తర్కం, కలుపుగోలుతనం ఇవన్నీ గడుసైన పెట్టుబడులు. ఏమంటారు? ఇక అనేదేముంది, చీరలు ఎలా ఉన్నాయి? చీరలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. సరే మరి ఇంతదాకా ఓపికగా చూసినందుకు చాలా ధన్యవాదములు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్, మీ సరిత.